ఏమేం చెప్పండి ముగ్గురిది ఒకటే. నా కళ్ళలో రెడ్ కనిపిస్తుంది. బ్లాక్ షర్ట్ వేసుకొచ్చి కదా బ్లాక్ చెప్పాను నేను. రెడ్ మా ఊరు రెడ్ అన్నాడు. రెడ్ ఇందాక రెడ్ అన్నాను. డే 2 అస్సలైన పండగ. నాకు తెలిసి వెస్ట్ గోదావరి మొత్తంలో ఇదే పెద్ద బరి. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. అసలు నేనే ఇమాజిన్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని. అసలు భీమవరంలో అంతమందికి ఫుడ్ కోసం ఉన్న ఈ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ. ఏ డిఫెండరా మొత్తం లగ్జరీ కార్లు అన్నీ ఇక్కడే ఉన్నాయన్న. ఎవరో వీళ్ళు ఓల్వో అని లాడ్జ్లో మార్చేశారు. దాంట్లో మన వాయిస్ వినిపిస్తుందా? ఆ గోల్లో మన వాయిస్ వినిపిస్తుందా? రకాల పోర్ష్ ఇది మినీ కూపర్. మన షిఫ్ట్ అనుకుంటా. లేదు మినీ కూపర్. అది షిఫ్టే అంతా మాడిఫై. కోడిపందాలు స్టార్ట్ అయినట్టున్నాయి. చీఫ్ గెస్ట్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అండ్ రోషన్ వచ్చారు. ఒక సైడ్ గుండాట్లు, ఒక సైడ్ పేకాట్లు, ఒక సైడ్ కోడిపందాలు, ఒక సైడ్ ఫుడ్. మొత్తం జనాలతో కలకల్లాడిపోతుంది. ఇక్కడ 3 ఆడితే 2 పోతాయి. వీటిలో అలా కాదు. 10 ఆడితే 6 7 పోతుంది. 6 7 గెలిచేస్తాం. ఏంటది? సబ్స్క్రైబర్కి వెళ్తారు కదా. చెప్పను బ్రదర్. ఇక్కడ బొమ్మల కొలువు కూడా పెట్టారు. ప్రతి ఊరికి కొంతమంది దేవతలు ఉంటారు కదా, వాళ్ళ బొమ్మలు ఇవన్నీ. ఇక్కడేమో వినాయకుల వారిని పెట్టారు. ఇంకా ఇదేంటనేది నాకు అర్థం కాల. మీకు ఎవరికన్నా అర్థమైతే కామెంట్ చేయండి. అంటే పండగల పేర్లు ఉన్నాయి, అలానే కొన్ని ఊర్ల పేర్లు ఉన్నాయి, దేవతల పేర్లు అన్నీ ఉన్నాయి. సో అర్థం కావట్లేదు. అది బొమ్మల కొలువు. ట్రెడిషనల్కి సంబంధించినవి చాలా బొమ్మలు పెట్టారు. మా సైడ్ రత్తయ్య గారు అని ఒక ఆయన బాగా ఫేమస్ ఈ కోడి పందాలకి. ఆయన పందమో లేకపోతే ఆయనకి తెలిసిన వాళ్ళతో జరుగుతుంది. ఆయన పేరైతే వినిపించింది. 10 సెకండ్ల పందెం అయిపోయింది. నికరంగా దానికి 1.5 గంట టైం తీసుకున్నారా? గాల్లోనే తెగిలిపోయింది ఆట అంతా. 1.5 గంట టైం పట్టింది 10 సెకండ్ల పందానికి. ఫుడ్ ఏమన్నా తిని ఒకసారి వెంపకాశి గారి బరి చూపించి ఇచ్చి పడేద్దాం. ఆ పందెం కానీ మొత్తం బరి సగం ఖాళీ అయిపోయింది. అందరూ ఒకేసారి బయటకు వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు క్లియర్ చేస్తున్నారు పాపం. సొంత ఊరు అవడం వల్ల మనకి దారులు తెలిసి కొంచెం తప్పించుకున్నాం, కానీ లేకపోతే ఇంకొక గంట అక్కడే ఉండిపోదు. ఇప్పుడు మేము వెళ్తున్న ఈ బరి కన్నా ఆ బరి పెట్టిన వ్యక్తి గురించి చెప్పాలి. ఆయన 2007 నుంచి బరిని కంటిన్యూ చేస్తున్నారు భీమవరంలో. ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి మేబీ ఈయనే స్టార్ట్ చేశారేమో. ఫస్ట్ పందాలు ఒక సైడు, ఫుడ్ స్టాల్స్ ఒక సైడు. ఎంత నిమ్మరసం ఎంత? నిమ్మరసం కాదు ఇది. అసలైన లెజెండ్ అడుగు. జ్యూస్ పార్టీతో స్టార్ట్ చేద్దామా? దేనికి జ్యూస్ పార్టీ? 1K సబ్స్క్రైబర్స్ లో 15 మంది పోతే నేను కొట్టించాను. దానికోసం నేను 10 మంది వచ్చాను. ఈడు కొట్టించాడంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈజ్ ద రిచెస్ట్ కిడ్ ఆఫ్ అవర్ హోమ్ టౌన్. బాగుందిరా. అందరు బాగా మొదలైంది. 4 అయినా నీ మాట నీ అబ్బా మరి ఎందుకు అడిగావరా? 100 రూపాయలు అయితే చికెన్ పొడి 600 అంట వచ్చేస్తుంది. వేద్దాం. ఆయన ఆ గేమ్ బెటర్. అదే బెటర్ అన్న. ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. ఏది? ఐదర్ రెడ్ లేదా బ్లాక్. 5 వేసాను.
రాలేదన్నా ఎంత ఇంకో 200 ఉందండి పోయింది 100 రూపాయలు. ఇంకో నెంబర్ చెప్పు ఏదో ఒకటి. చెప్పాను కదా 4 అని. సరే ఇప్పుడు కోడి వచ్చింది, మళ్ళీ కోడి వేద్దాం. కోడి 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 వచ్చింది, సాధించాం. ఇది ఎంత వచ్చింది ఇది? 800 ఇస్తాను. ఏంటి 100కి 800? చికెన్ పకోడీ ఇస్తున్నాం. డబ్బులు సంపాదించాం. జాక్ పాట్ కొట్టాడు మా వాడు ఇందాక 100 బొక్క అంటే 600 వచ్చినట్టు. నేను 20,000 పోయింది చెప్పలేదన్నా. చెప్పలేదు. ఇంకా రైజింగ్ అన్నా. రైజింగ్ ఏం కాదు, ఏదో వేసాం మళ్ళీ వేద్దాం. ఇంకో 100. సరే అవసరమా? ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అండి. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఆపొద్దు. ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. ఆలియా డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం అన్న కావాలి, పోయేదే ఉందా. ఈ డబ్బులు దబ్బెట్టేదాకా ఇంతే. మళ్ళీ కోడి వేద్దాం. కోడి డబ్బులు తీసా 7. సంతోషం. ఇంకా దుద్దులే ఉన్న డబ్బులు దబ్బెట్టేలా ఉన్నాను. పోయి అవ్వాలి. ఆడుకో బ్రో, ఇది ఆడుకో. 500 నాకు నిజమేనా? నిజమే. 600 వచ్చింది కదా, ముగ్గురికి 200 ఇచ్చారే. ఇంత మంచి ఫ్రెండ్ మీకు ఎవరైనా ఉంటే ట్యాగ్ చేయండి. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్. జీవితంలో ఫస్ట్ టైం పంది వేస్తున్నాను. ఫ్రీగా వచ్చిన 100 కదా అని. పండుగ అంటే సరదా. సో నువ్వు ఆడుకో. ఫస్ట్ అనలైజ్ చేయండి. బ్లాక్ కోడి 4 మీద 4 4 కానీ 5 కానీ దొబ్బింది. నెంబర్తో పోయింది. ఓకే 100 బొక్క. మగధీరా వస్తాడు. మగధీరా ఇందాకేసిన 7 మళ్ళీ వేసిన బాగుందన్న. టైం ల్యాప్స్ ఏమన్నా చెప్తా. అనలైజ్ అయిందా? అవ్వలేదన్నా. 3 అనుకున్నాను అన్న, 3 వచ్చింది కానీ వేయలేదు మాకు. ముక్కలు పెట్టి ఒక ముక్క సిద్ధం అనుకో సార్, అది ఏ కలర్ పడితే ఆ కలర్. ఓకే అంటే 500 ఇస్తే 500 వేస్తే చెయ్యాలి. ఇంకా రెడ్ 2 3 నలుపు వచ్చింది. ఇది కూడా 500 వేస్తే మన డబ్బు మన కొంచెం ఇచ్చి వెళ్ళరా నీతో మాట్లాడవచ్చు. అన్న 500 మనకి వెనక్కి ఇస్తాడు. మన అవునా? ఇస్తాడు. థ్యాంక్స్ చెప్తానంటారా పక్కకి ట్రై చేయి. ఏమేం చెప్పండి ముగ్గురిది ఒకటే. నా కళ్ళలో రెడ్ కనిపిస్తుంది. బ్లాక్ షర్ట్ వేసుకొచ్చి కదా బ్లాక్ వేస్తా. నేను చెప్పింది మాత్రం ఏమి నువ్వు అది బ్లాక్ అండి. ఎరుపండి చెప్పాను. నేను బ్లాక్ బ్లాక్ అనలేదు, నేను రెడ్ అనే అన్నాను. అన్న రెడ్. మా ఊడు రెడ్ అన్నాడు. రెడ్ వేయను. బ్లాక్ అండి. ఇందాక రెడ్ అన్నాను. మళ్ళీ ఇంకో పంది మాడతాం. ఆడి కంపల్సరీ మనం 1000 రూపాయలు మనం వెనక్కి తీసుకురావాలి. ఓకే, బాధపడక కళ్యాణ్. బోర్డు బాగానే జనరస్ గా ఉన్నాడు. అవును. ఇది కోడిపందాలు బరి. లోపల కోడిపందాలు జరుగుతున్నాయి. $1,500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యా. 1572. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. నైస్. ఏమన్నా వచ్చిందా? మొత్తం వస్తామా? ఏ లోనా బయట హై, అవన్నీ గుండాటు హై, ఇవన్నీ ఫుడ్ హై. ఓకే గైస్, ఇక్కడతో ఇంకా బ్లాగ్ ఎండ్. సంక్రాంతి కూడా ఎండ్. సంక్రాంతి క్లోజ్ ఇయర్కి. ఇంకా నెక్స్ట్ వేరే బ్లాగ్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్ సంక్రాంతి. అంతే కదా? అంతే. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ఈ గ్యాప్లో కూడా ఇంకేమన్నా ఉంటే మేము మీకు చూపించడానికి ట్రై చేస్తాం. ఇంకేమన్నా చిన్న చిన్న ఆడవాళ్ళు ఏమన్నా ఉంటే ఇంకా బయట బ్లాగ్స్ కూడా తీసుకొస్తాం. బాయ్.